సో గైస్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ వచ్చేస్తుంది. అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు గైస్. అండ్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, ఒక్క వీడియో చేయన్న ఎడిటింగ్ అది కూడా అని చెప్పి, ఫోటో ఎడిటింగ్ కాదు వీడియో ఎడిటింగ్ అని చాలా మంది కూడా రిక్వెస్ట్ అయితే చేశారు. అండ్ నేను మూనును బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఒక స్కై ఆకారంలో ఒక మంచి బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలానే మీ ఫొటోస్, మీ గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు, గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు గైస్. సింపుల్గా విత్ ఇన్ 5 minutesలో అది కూడా ఎలా క్రియేట్ చేయాలనేది మీకు బేసిక్లీ అన్నీ చెప్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను సంక్రాంతి ఫెస్టివల్ 3D వీడియోస్ అయితే తేబోతున్నా, అవి కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లేట్ చేయకుండా. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్ ముందుగా మనము కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. చాలామంది అన్న వాటర్ మార్క్ వస్తుంది, కైన్ మాస్టర్ డౌన్లోడ్ కావట్లేదు, మెటీరియల్స్ డౌన్లోడ్ కావట్లేదు అంటున్నారు. అండ్ గాయస్ నేను యూజ్ చేసేటప్పుడు మెటీరియల్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ టెలిగ్రామ్ ప్లే స్టోర్కి వెళ్ళి టెలిగ్రామ్ని ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ నుంచి సైన్ అప్ అవ్వేసి అన్నీ కూడా ఇక్కడ మనకు అప్లికేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అయితే ఇచ్చాను, చూసుకోండి. లింకుని ట్యాప్ ఇచ్చేయండి, డైరెక్ట్ టెలిగ్రామ్లోకి వెళ్తుంది. అక్కడ మీకు కైన్ మాస్టర్ పిన్ చేసి పెట్టాను, మన మెటీరియల్స్ పిన్ చేసి పెట్టాను. ఓకే, సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి క్రియేట్ నౌ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇందులో మనకు 4:5 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ నేను చెప్పాను కదా ఆల్ మెటీరియల్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్, అక్కడ లింక్ క్లిక్ చేస్తూనే డైరెక్ట్ టెలిగ్రామ్ ఛానల్కి రీడైరెక్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ కూడా మర్చిపోకుండా ఫాలో చేయండి, ప్రతి అప్డేట్ అక్కడ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకు ఇక్కడ ఫస్ట్ మనకు మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇమేజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఒక బ్లాక్ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ లేయర్ మీద టచ్ అండ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. గాయస్ ఇక్కడ నుంచి మీరు అంటే నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక 3 ఇమేజ్ అనేది ఇస్తాను ఫస్ట్. ఓకే, సో ఈ 3 ఇమేజ్ని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అండ్ బ్యాక్ వచ్చండి, లేయర్ మీద టచ్ అండ్ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ గాయస్ ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫొటోస్ని అయితే పెట్టుకోవాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అండ్ లాస్ట్ టైం ఒక ఫోటోని సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఇంకో ఫోటోని సెలెక్ట్ చేద్దాం. ఓకే, సో లాస్ట్ టైం ఒకని, ఇప్పుడు ఇంకా ఈమెన్ అయితే సెలెక్ట్ చేసా. ఓకే, సెలెక్ట్ చేసేసి ఇక్కడ నేను పెడుతున్నా. ఓకే ఫైన్, సో ఇక్కడ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతోపాటే ఇక్కడ 2024 అనేది ఒక PNG టెక్స్ట్ అనేది ఇస్తాను. ఈ టెక్స్ట్ను మీరు ఇక్కడ పైన పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అది మీ ఎడిటింగ్ మీ బేస్. ఓకే, సో నేనైతే ఈ లెవెల్ పెట్టేస్తాను. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్ లెక్కలండి. అండ్ దాంతోపాటే ఇక్కడ ఒక స్మోక్ లాగా ఒక PNG లాగా ఇస్తాను. ఓకే, సో ఈ మేని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లో పెట్టుకోండి, అండ్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఓకే, సో ఫుల్ స్క్రీన్ పెడుతూనే ఈ లెవెల్ వస్తుంది. ఇప్పుడు మనకు లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్ లెక్కలండి. అండ్ దాంతోపాటే ఇక్కడ ఒక బ్లాక్ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇలా రొటేట్ అయితే చేంజ్ చేసి మీరేం చేస్తారో ఆ బ్లాక్ లేయర్ని ఇక్కడ కాపీలకి అంటే మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మౌస్ని ఎనేబుల్ చేసి ఈ ఫెదర్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఎనేబుల్ చేసి ఈ లెవెల్లో పెట్టుకోండి. ఓకే, సో పెట్టేసి దీనిని ఇలా జూమ్ చేయండి, జూమ్ చేసేసి మీరు ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో అది కూడా ఎందుకనే నేను చెప్తా. లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ దాంతోపాటే ఇక్కడ ఒక హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఒక టెక్స్ట్ ఇస్తాను. ఓకే, సో ఈ టెక్స్ట్ను కిందికి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి కాంట్రాస్ట్ ప్లేస్ని ఫుల్ పెంచేయండి. ఓకే, సో పెంచుతూనే ఈ విధంగా వస్తుంది. మీరు ఆ బ్లాక్ లేయర్ ఉంది కదా, సో ఆ బ్లాక్ లేయర్ మీద కరెక్ట్గా మూవ్ చేయండి. ఓకే, సో ఇంకా మీరు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసినా మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, అది మీ ఎడిటింగ్ మీద బేసిక్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా సెట్ అయిపోయిందో, చాలా బాగా వచ్చేసింది. ఓకేనా, సో ఈ లెవెల్ ఇంకా మీకు ఎంత కావాలంటే అంత పెంచుకోండి, అది మీ ఎడిటింగ్ ఉంటుంది గైస్. ఓకేనా, సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేశాను. అండ్ ఇంకా మీకు కావాలనుకుంటే మీరు ప్రాపర్గా అడ్జస్ట్లు కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఈ లెవెల్ పెట్టిన తర్వాత లేయర్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా, సో ఇప్పుడు నుంచి నేను ఒక వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ పార్టికల్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ పోస్ట్ చేస్తా, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి కిందికి వస్తే మనకు ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు సింపుల్గా స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసేయండి, ప్లే చేయండి. ఓకే, సో చూడొచ్చు మనకు చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారు, ఫస్ట్ మనకు యానిమేషన్ అంటే మనకు ఇన్ యానిమేషన్ ఉంది కదా, ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి లాస్ట్ కిందికి వస్తే మనకు గాయస్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకు ఇక్కడ వైబ్ అప్, వైబ్ లెఫ్ట్, వైబ్ డౌన్ ఉంది. నేను వైబ్ అప్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మనకు 2 సెలెక్ట్ చేశాను. ఓకే, సో మీరేం చేస్తారు, 2 సెలెక్ట్ చేసిన తర్వాత అండ్ కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ మనకు ఈ బ్లాక్ లేయర్ ఉంది కదా, ఈ బ్లాక్ లేయర్ను కొంచెం కట్ చేయండి. ఓకే, సో కట్ చేసిన తర్వాత మనకు హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ ఉంది కదా, ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి
ఇది కూడా కొంచెం కట్ చేయండి. ఓకే, సో కట్ చేసిన తర్వాత ఎందుకు దీనికి ఇన్ యానిమేషన్లో పెయిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి బ్లాక్ లేయర్కి. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ టెక్స్ట్ ఉంది కదా, దీనికి కూడా ఇన్ యానిమేషన్లో పెయిడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి ఆ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వస్తుందో ఈ విధంగా వస్తుంది. వావ్ సూపర్. ఓకే, అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో నేను ఎగ్జాంపుల్ ఒక 20 సెకండ్స్ అయితే పెట్టుతున్నా. ఓకే, సో అన్ని లేయర్లని ఈ లెవెల్లో. ఓకేనా, సో మీకు ఇష్టం వచ్చినంత లెంత్ మీరైతే పెట్టుకోండి వీడియో. ఓకే, సో నేనైతే సింపుల్గా ఒక 22 సెకండ్స్ అయితే యాడ్ చేశాను. ఓకే ఫైన్. ఇంకా లాస్ట్ లేయర్ ఉంది, ఈ లేయర్ను కూడా ఓకే పర్ఫెక్ట్. ఓకే డన్, అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి వీడియో ప్లే చేస్తే అంతా వచ్చేసింది ప్రాపర్గా. ఇప్పుడు మనకు ఆడియో కావాలి, ఆడియో మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు ఫోల్డర్స్లోకి వెళ్ళేసి మీరు ఏ ఫోల్డర్స్లో అయితే మీ ఫొటోస్ అయితే ఉన్నాయో అంటే అంటే మీకు సాంగ్స్ ఏది కావాలంటే అది మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో లేదు మేము లిరిక్స్ నుంచి సాంగ్ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో లిరిక్స్ని యాడ్ చేసుకోండి. అండ్ మనకు కిందికి వస్తే మనకు ఇక్కడ చూస్తే ఎక్స్ట్రా ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రా ఆడియో ఇంపోర్ట్ చేసిన ఆడియో వస్తుంది, వీడియోని డిలీట్ చేసేయచ్చు. ఓకే, సో మీకు ఇష్టం వచ్చేట్టు మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. టోటల్లీ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకేంటి, ఇంకా ఈ వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోవాలి. ఓకే, పైన షేర్ ఆప్షన్ ఉంది, దాని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ అవైలబుల్ ఉంది, సెలెక్ట్ చేసుకొని కింద సేవ్ యాజ్ వీడియో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోతూనే విత్ ఇన్ సెకండ్స్లో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయ్స్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.